హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్టు యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్ వెల్కమ్ ఫ్రెండ్స్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈరోజు అలా ఆచరిస్తే ఫలాలు అక్షయం అవుతాయా? మన నమ్మకాలు, విశ్వాసాలు ఎన్నో ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అక్షయ తృతీయను అత్యంత శుభప్రదమైన రోజు అని మన పూర్వులు పేర్కొన్నారు. అంటే మనకు కూడా ఆ రోజు మనం ఏ పని చేసినా అక్షయం అవుతుంది అని. కాబట్టి ముఖ్యంగా చేసేది ఏమిటి ఫ్రెండ్స్? మరి చక్కగా బంగారు కొనుక్కుంటే ఆ రోజంతా మనము ఎప్పటికీ బంగారం, ఆ రోజంటే ఆ రోజని కాదు, ఆ సంవత్సరం అంతా మనం బంగారం చక్కగా కొంటూ ఉంటామని ముఖ్యంగా ఆ పనే ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. ఇంకా ఏం విశ్వాసాలంటే మనం ఏం చేస్తాము అంటే రోజు చేసే భక్తి శ్రద్ధలతో ఆచరించే ఏ కార్యమైతే కూడా అది మనకు అనంతమైన పుణ్యఫలాలను ఇస్తుంది అన్న కారణంగానే ఋషులు ఆ పేరు పెట్టారన్నమాట. ఏది? అక్షయము అని. కొత్త కార్యక్రమాలను ప్రారంభించడానికి ఎంతో పవిత్రంగా భావిస్తాం, అవునా? అలాగే గృహిణులు కొంచెం వీసమెత్తు బంగారాన్నైనా కొని లక్ష్మీదేవి ముందు పెట్టి వారి సంపద ఎప్పటికీ ఇలా అక్షయం కావాలి అనే నమ్మకంతో అలా చేస్తూ ఉంటారు. ఎక్కువగా దీన్ని ఉత్తర భారతదేశంలో ఇలా చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఆదిపురుషుడు అంటే ఇలాంటిది ఇప్పుడు లోకమంతా అయిపోయింది. అక్కడ ఉత్తర భారతదేశంలో ఉన్న ఆ బంగారం కొనడం అనేది ఇప్పుడు ప్రతి చోట, ఉత్తర భారతదేశమే కాకుండా ప్రతి ఒక్క చోట జరుగుతూ ఉంది. ఈరోజు లక్ష్మీనారాయణులను, గౌరీ శంకరులను అర్చిస్తే త్వరగా వివాహం అవుతుంది అనేది కూడా ఒక విశ్వాసం అన్నమాట. అంతేకాకుండా అక్షయ తృతీయ రోజున సంపద్ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తే సౌభాగ్యము, సంపదలు వస్తాయని మన పురాణం చెప్తా ఉన్నాయి పురాణాలు. కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ పనులను ఆ రోజే ప్రారంభిస్తారు. ఎందుకు అంటే ఆ వ్యవసాయము సమృద్ధిగా లభిస్తుంది అని వాళ్ళ యొక్క నమ్మకము, విశ్వాసము. కానీ ఫ్రెండ్స్, మనం అసలుగా ఏం చేయాలి? ఏ పని చేసినా ఏది అక్షయం అవుతుంది ఫ్రెండ్స్? మనము బంగారం కొనడము మరి అది మంచిదే కాదని కాదు. ఇప్పుడు చూడండి, పంటలను వేయడము, సమృద్ధిగా ఆ పంటలు రావడము అది బాగుంది. అలాగే మరి ఏదైనా కొత్త పనిని ఆ రోజు మొదలు పెట్టడము బాగుంది. భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి పూజించడము బాగుంది ఫ్రెండ్స్. కానీ అసలుగా మనం చేయవలసింది ఏమంటే సేవా కార్యక్రమం ఫ్రెండ్స్. ఎందుకంటే ఏది చేసినా అక్షయం అవుతుంది అని చెప్తూ ఉన్నారు కాబట్టి మనకు ఉన్నంతలో ఇతరులకు దానం చేయండి, అక్షయం అవుతుంది. జ్ఞానాన్ని పెంచుకోండి, చక్కని గ్రంథాలను చదవండి, వాటి నుంచి మంచి జ్ఞానాన్ని పొందండి ఫ్రెండ్స్. మరి జ్ఞానం అక్షయం అవుతుంది. అలాంటి పనులు చేయాలి ఫ్రెండ్స్. మనకు ఉన్నంతలో మనము లేని వాళ్లకు సహాయం చేద్దాము, మనకు ఉన్న జ్ఞానాన్ని పంచుతాము. మంచి అలవాటైన ధ్యానాన్ని మనం ఇతరులకు నేర్పిద్దాం ఫ్రెండ్స్. అలాగే ధ్యానం ఎలా చేయాలి ఫ్రెండ్స్? చక్కగా సుఖాసనంలో కూర్చోవాలి, వేళ్లలో వేళ్ళు పెట్టుకోవాలి, కళ్ళు రెండు మూసుకోవాలి. మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం అంటే ఫ్రెండ్స్. మరి ధ్యానం ఎంతసేపు చేయాలి? మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి ఫ్రెండ్స్. మరి ప్రతి ఒక్కరూ ధ్యాన ప్రచారం చేయండి, ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.